పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావు ఇళ్లపై వైసీపీ వర్గీయులు రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కులాల మధ్య చిచ్చురేపేందుకే వైసీపీ నేతలు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన టీడీపీ నాయకులను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గురజాల డీఎస్పీ మహేశ్వరరావు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సమీక్ష జరుపుతున్నారు. 15 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. ఒక కళ్యాణ మండపం అడిగాం, ఇంకోటి ఎల్లమ్మ గుడి అడిగాం. సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే గారు. మేము రేపు ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ టీడీపీ వాళ్ళకి వద్దని చెప్పేసి కావాలని కేవలంగా మా మీద దాడి చేశారు. అంతకుమించి వేరే కారణాలు అసలు ఏం లేవు. అదే కారణం అండి. ఎమ్మెల్యే గారు ఇస్తానండు, కళ్యాణ మండపం ఇస్తానండు, ఎల్లమ్మ గుడి కూడా అవసరం అయితే 10 లక్షలు 20 లక్షలు ఇస్తానండు. అవి తీసుకుంటే కేవలంగా వాళ్ళ క్రెడిట్ ఎడద్దో టీడీపీలకు అని చెప్పేసి కావాలని కేవలంగా వైసీపీ వాళ్ళు మా మీద మూకమ్మని దాడి చేశారు. 15 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. ఒక కళ్యాణ